బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న వేళ తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఈసారి సమావేశాల్లో కాళేశ్వరం ఎత్తిపోతల పథకం, మేడిగడ్డ బ్యారేజీ, ప్రాజెక్టు నిర్మాణ వ్యయం, నిధుల వినియోగం, రైతులకు సాగునీటి సరఫరా వంటి అంశాలు ప్రధాన చర్చకు రానున్నట్లు తెలుస్తోంది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధానికి మరి ఈ యొక్క సమావేశం అయితే వేదిక కానుందని చెప్పేసి రాజకీయ వర్గాలు అంచనా వేస్తూ ఉన్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదటి నుంచే మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను నేరుగా అయితే అసెంబ్లీకి వచ్చి చర్చల్లో పాల్గొనాలని సవాల్ విసురుతా ఉన్నారు. మరి గత సమావేశాలకు కేసీఆర్ దూరంగా ఉండడాన్ని కూడా మరి కాంగ్రెస్ అయితే రాజకీయ అస్త్రంగా మార్చుకుంది. ఈసారి మాత్రం కేసీఆర్ సభకు హాజరై కాళేశ్వరం ప్రాజెక్టు పైన సమాధానం చెప్పాలని అధికార పార్టీ పట్టుపడుతోంది. మరోవైపు కాళేశ్వరం అంశాన్ని కూడా రాజకీయంగా తమకు అనుకూలంగా మలుచుకోవాలని బీఆర్ఎస్ కూడా ప్రయత్నాలు కొనసాగిస్తోంది. రైతులకు సాగునీరు అందడం లేదంటూ కేటీఆర్ నేతృత్వంలో నిరసనలు అయితే చేపడతా ఉంది. మేడిగడ్డ నుంచి నీటిని ఎత్తిపోసేలాగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తోంది. అయితే ఇటీవల కురిసినటువంటి భారీ వర్షాలతో ఎల్లంపల్లి నుంచి వరద నీరు సహజంగానే మేడిగడ్డ వైపు అయితే చేరడం, మరి మేడిగడ్డ బ్యారేజీ సాంకేతిక పరిస్థితులు కూడా మరోసారి చర్చకు రావడంతో అయితే రాజకీయ సమీకరణాలు మారుతా ఉన్నాయి. ఇక ఏదైతే పిల్లర్లు ఉన్నాయో పిల్లర్లు కుంగినటువంటి పరిస్థితుల్లో అక్కడ నీటి నిల్వ చేయడం లేదు. ఇక ఏదైతే పంపింగ్ ఉందో పంపింగ్ కూడా చేయడం ప్రమాదకరం అని చెప్పేసి అయితే ప్రభుత్వం చెబుతా ఉండగా మరి రైతులకు నీరు ఇవ్వకుండా రాజకీయాలు చేస్తుందని అయితే బీఆర్ఎస్ మాత్రం ఎదురుదాడి చేస్తూ ఉంది. ఈ సమావేశాల్లో కాంగ్రెస్ ప్రధానమైనటువంటి వ్యూహం కేసీఆర్ను సభకు రప్పించడమేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడతా ఉన్నారు. కాళేశ్వరం డిజైన్, మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు, ఏదైతే పీసీ ఘోష్ కమిషన్ విచారణ, దాంతోపాటు ప్రాజెక్టు పైన చర్చ, ఏదైతే ఖర్చు అయినటువంటి వేల కోట్ల రూపాయలు, రాష్ట్ర ఖజానా పైన పడినటువంటి ఆర్థిక భారం వంటి అంశాలతో బీఆర్ఎస్ను ఇరుకున పెట్టాలని చెప్పేసి కాంగ్రెస్ భావిస్తోంది. అదే సమయంలో బీఆర్ఎస్ కూడా ఎదురుదాడికి సిద్ధమవుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టులోని సాంకేతిక సమస్యలను పరిష్కరించకుండా ప్రభుత్వం రాజకీయ ప్రచారం చేస్తుందని, రైతులకు సాగునీరు అందించడంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందని కేటీఆర్, హరీష్ రావు సభలో అయితే గట్టిగా ప్రస్తావించేటువంటి అవకాశం కనిపిస్తోంది. అయితే ఇప్పుడు అందరి దృష్టి కూడా ఒక్క అంశంపైనే ఖచ్చితంగా అయితే కనిపిస్తూ ఉంది. కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా లేదా? ఒకవేళ కేసీఆర్ సభకు హాజరైతే సీఎం రేవంత్ రెడ్డి, కేసీఆర్ మధ్య జరిగేటువంటి ప్రత్యక్ష రాజకీయ ఏదైతే సమరం ఉంటుందో అది తెలంగాణ రాజకీయాల్లో అత్యంత కీలక ఘట్టంగా మారేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అదే కాకుండా కాళేశ్వరం అంశంతో పాటు నిరుద్యోగం, రైతుల సమస్యలు, సంక్షేమ పథకాల అమలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అభివృద్ధి పనులు వంటి ప్రజా సమస్యలపైన కూడా ఈ సమావేశాల్లో అయితే హాట్ టాపిక్గా చర్చలు జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తూ ఉంది. మొత్తంగా ఈసారి వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు కేవలం శాసనసభ చర్చలకే పరిమితం కాకుండా తెలంగాణ రాజకీయాల భవిష్యత్ దిశను కూడా నిర్దేశించేటువంటి కీలక రాజకీయ వేదికగా మారనున్నట్టు తెలుస్తోంది. రైట్, మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బబిత అందజేస్తారు. బబిత, ఇక మరి త్వరలో వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ కానున్నట్టు తెలుస్తా ఉంది. ఇందులో భాగంగా ప్రధానంగా ఏ విషయాలు ఎక్కువగా చర్చకు వచ్చే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి బబిత? ఎస్ రాధాకృష్ణ, ఇక వర్షాకాల అసెంబ్లీకి ముందు తెలంగాణ రాజకీయాల్లో హీట్ టాపిక్ అనే చెప్పుకోవచ్చు. అంటే ఇందులో కాళేశ్వరం అంశంతో అసెంబ్లీలో హాట్ చర్చలు అయితే కొనసాగనున్నాయనేది అయితే తెలుస్తోంది. ఇక కేసీఆర్ కు సీఎం రేవంత్ మరోసారి అయితే సవాల్ విసిరారు. అసెంబ్లీకి వచ్చి సమాధానం చెప్పాలని కాంగ్రెస్ అయితే గట్టిగానే డిమాండ్ చేస్తోంది. అయితే ఇందులో కూడా కాళేశ్వరం చుట్టూ ఇక కాంగ్రెస్ బీఆర్ఎస్ రాజకీయ పోరైతే
అయితే ఉంటుందని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఇక మేడిగడ్డ బ్యారేజ్ పై అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధమే జరుగుతుందని ఆల్రెడీ మనం తెలుసుకోబోతున్నాము. ఇక రైతులకు నీరు ఇవ్వలేదంటూ కూడా ప్రభుత్వంపై బీఆర్ఎస్ అయితే ఫైర్ అవుతోంది. ఇక మేడిగడ్డపై వరదలతో మారిన రాజకీయ సమీకరణాలు ఇక ఆ, అన్నిటికన్నా మోర్ ఓవర్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే అందరి చూపు కేసీఆర్ పైనే ఉంది. అంటే ఆయన సభకు వస్తారా, ఒకవేళ వస్తే రేవంత్ వర్సెస్ కేసీఆర్ ఏమైనా ఆ ఆ సభలో ముఖాముఖి జరిగేనా, అండ్ అసెంబ్లీలో హాట్ టాపిక్ గా కాళేశ్వరం ప్రాజెక్ట్ అయితే ఉండబోతుందనే చెప్పుకోవచ్చు. అయితే వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న వేళ అయితే ఒక్కసారిగా వేడెక్కాయనే చెప్పొచ్చు రాజకీయాలు. ఇక ఈసారి సమావేశాల్లో అయితే కాళేశ్వరం ఎత్తిపోతల పథకం, అలాగే మేడిగడ్డ బ్యారేజ్ ప్రాజెక్ట్ నిర్మాణాల వ్యయం, నిధుల వినియోగం, రైతులకు సాగునీటి సరఫరా వంటి అంశాలు ప్రధాన చర్చకు రానున్నాయని చెప్పుకోవచ్చు రాధాకృష్ణ. ఇక అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య అయితే మాటల యుద్ధానికి ఈ సమావేశాలు అయితే ఒక స్టేజ్ కానుందని రాజకీయ వర్గాలు అయితే అంచనా వేస్తున్నాయి. సో మరి అంటే ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్లో కేసీఆర్ ఒకవేళ ఈ అసెంబ్లీ సమావేశాలకు ఒకవేళ ఆయన హాజరయ్యే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి ఈసారైనా ఖచ్చితంగా ఒకవేళ ఆయన హాజరైతే అసెంబ్లీలో పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి? ఎస్ రాధాకృష్ణ, అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే మొదటి నుంచే మాజీ ముఖ్యమంత్రి అలాగే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అయితే నేరుగా అసెంబ్లీకి వచ్చి చర్చలో పాల్గొనాలని అయితే సవాల్ అయితే విసురుతూ ఉన్నారు. ఇక ఆయన లాస్ట్ అసెంబ్లీ సెషన్స్ కి కూడా కేసీఆర్ చాలా దూరంగా ఉండటానికి కూడా కాంగ్రెస్ రాజకీయంగా చెప్పాలంటే ఒక వెపన్ గానే మలుచుకుంది దాన్ని. ఇక ఈసారి మాత్రం కేసీఆర్ సభకు హాజరై కాళేశ్వరం ప్రాజెక్ట్ పై ఆన్సర్ అయితే చెప్పాలని అధికార పార్టీ అయితే ఖచ్చితంగా పట్టుబడుతోంది. ఇక మరోవైపు అయితే కాళేశ్వరం అంశాన్ని రాజకీయంగా తమకు అనుకూలంగా మలుచుకోవాలని బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. ఇక రైతులకు సాగునీరు అందడం లేదంటూ కూడా కేటీఆర్ నేతృత్వంలో నిరసనలు చేపట్టింది. ఇక మేడిగడ్డ నుంచి నీటిని ఎత్తిపోసేలా చర్యలు కూడా తీసుకోవాలని ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేస్తుంది. అయితే మనం రీసెంట్ గా కురిసిన వర్షాలతో అయితే ఎల్లంపల్లి నుంచి వరద నీరు సహజంగానే మేడిగడ్డ వైపు చేరడం, ఇక మేడిగడ్డ బ్యారేజ్ టెక్నికల్ గా కూడా పరిస్థితులు మరోసారి చర్చకు రావడంతో రాజకీయ సమీకరణాలు అయితే మారాయని చెప్పొచ్చు. అంటే పిల్లర్లు కుంగిన పరిస్థితుల్లో అక్కడ నీటిని నిల్వ చేయడం లేదా పంపింగ్ చేయడం ప్రమాదకరమని ఒకవైపు ప్రభుత్వం చెప్తుంటే, మరోవైపు అయితే రైతులకు నీరు ఇవ్వకుండా రాజకీయాలు చేస్తోందని బీఆర్ఎస్ అయితే ఎదురుదాడి చేస్తోంది. సో ఈ సమావేశాల్లో కాంగ్రెస్ ప్రధాన వ్యూహం కూడా కేసీఆర్ ను సభకు రప్పించడమేనని ఇటు రాజకీయ విశ్లేషకులు అయితే అభిప్రాయపడుతున్నారని చెప్పుకోవచ్చు. ఇక కాళేశ్వరం డిజైన్ అలాగే మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటు, ఇక పీసీ ఘోష్ కమిషన్ విచారణ, ఇక ప్రాజెక్ట్ పై ఖర్చైన వేల కోట్ల రూపాయలు, అలాగే రాష్ట్ర ఖజానాపై పడిన ఆర్థిక భారం వంటి అంశాలతో బీఆర్ఎస్ ను ఇరుకున పెట్టాలని అయితే కాంగ్రెస్ భావిస్తోందనేది చాలా క్లియర్ గా కనిపిస్తుంది రాధాకృష్ణ. ఇక ఇదే టైంలో బీఆర్ఎస్ కూడా ఎదురుదాడికి అయితే సిద్ధమవుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ లోని సాంకేతిక ఏవైతే టెక్నికల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో పరిష్కరించకుండా ప్రభుత్వం దాన్ని రాజకీయ ప్రచారం చేస్తోందని, అలాగే రైతులకు కూడా సాగునీరు అందించడంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందనే కేటీఆర్ ఇంకా హరీష్ రావు సభలలో అయితే చాలా గట్టిగా ప్రస్తావించే అవకాశం అయితే కనిపిస్తోంది. అయితే ఇప్పుడు అందరి దృష్టి అయితే ఒక్క అంశం పైన నిలిచింది. అదేంటంటే కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా లేదా అనేది మాత్రం చాలా చర్చనీయాంశంగానే మారిందని చెప్పుకోవాలి. అయితే ఒకవేళ కేసీఆర్ సభకి నిజంగానే హాజరైతే సీఎం రేవంత్ రెడ్డి అలాగే కేసీఆర్ మధ్య జరిగే ప్రత్యక్ష రాజకీయ సమరం తెలంగాణ రాజకీయాల్లో అత్యంత కీలక ఘట్టంగా మారే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఇక మొత్తానికి కాళేశ్వరం అంశంతో పాటు ఇటు నిరుద్యోగం, అటు రైతు సమస్యలు, ఇక సంక్షేమ పథకాల అమలు, అలాగే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఇటు అభివృద్ధి పనులు వంటి ప్రజా సమస్యలపై కూడా ఈ అసెంబ్లీ సెషన్స్ లో అయితే హాట్ గా టాపిక్స్ డిస్కషన్ జరిగే అవకాశం అయితే మొత్తంగా కనిపిస్తుంది. ఇక ఈసారి అయితే వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు కేవలం శాసనసభ చర్చలకే పరిమితం కాకుండా ఇటు తెలంగాణ రాజకీయాల భవిష్యత్తునైతే దిశానిర్దేశించే కీలక రాజకీయ వేదికగా మారనుందని అయితే చెప్పుకోవచ్చు రాధాకృష్ణ. రైట్, థ్యాంక్ యూ బబిత. సో ఇది ఓవరాల్గా అంటే ఈసారి వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు మాత్రం చాలా ఆసక్తికరంగా మారిపోతున్నాయి. ఎందుకంటే ఇంతకుముందు అసెంబ్లీ సమావేశాల్లో కేసీఆర్ వస్తాడు, వచ్చి ఖచ్చితంగా బీఆర్ఎస్కు సంబంధించి బీఆర్ఎస్ పైన వస్తున్నటువంటి ఆరోపణలకు సంబంధించి ఆయన ఒక క్లారిటీ ఇస్తాడు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎక్కడొక్కడ కడిగేసినట్లుగా మాట్లాడతాడు అన్న కోణంలో చాలామంది బీఆర్ఎస్ నేతలు కావచ్చు, అభిమానులు కావచ్చు ఎదురు చూశారు. కానీ ఇప్పటి వరకు కూడా వాళ్ళందరికీ నిరాశ మిగిలించాడు కేసీఆర్. మరి ఇకనైనా మరి ఈ వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో కేసీఆర్ వస్తారా,
రారా ఒకవేళ ఆయన వస్తే పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి? అసలు కాళేశ్వరం అంశంతో పాటుగా కూడా నిరుద్యోగం, రైతుల సమస్యలు, మరి ఇక సంక్షేమ పథకాల అమలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అభివృద్ధి పనుల వంటి ప్రజా సమస్యలపైన మాట్లాడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయా అంటే ఖచ్చితంగా వీటిపైన ఆ అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కానీ ఇక్కడ కేసీఆర్ కనుక ఒకవేళ ఈ అసెంబ్లీ సమావేశాలకు హాజరైతే మాత్రం ఖచ్చితంగా అసెంబ్లీ సమావేశాలు ఇక శాసనసభ చర్చల కంటే ఎక్కువగా రాజకీయ రచ్చగానే మారే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు మాట్లాడుకుంటున్నారు. చూడాలి మరి ఈ సమావేశం తర్వాత పరిస్థితులు ఎలా మారుతాయి అన్నది మాత్రం.